మిత్రులారా, శ్రీ భగీరథి అమ్మవారి దసరా మహోత్సవాలు మరి చాలా విజయవంతంగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదే రీతిలో మరి శ్రీ భగీరథి అమ్మవారి దసరా మహోత్సవాల అనంతరం వచ్చే దీపావళిని కూడా విజయవంతం చేయడానికి మన నిర్వాహకులు వెయిట్ చేస్తున్నారు. ఈ రేపు దీపావళి సందర్భంగా ఈ మెట్లన్నీ కూడా నూనె దీపాలతో వెలిగించడం జరుగుతుంది. విద్యుత్ దీప అలంకరణలతో భారీ మందుగుండి సామాగ్రితో శ్రీ భగీరథి అమ్మవారి దీపావళి మహోత్సవం కూడా నిర్వహించడానికి మన నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి గుడి మన పద్మనాభం మండలం విశాఖపట్నం జిల్లాలో కార్తీక మాసంలో ప్రతి మెట్టుకి నూనె దీపాలతో అలంకరించి దీపారాధన చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ భగీరథి అమ్మవారికి ఇలాగా మెట్ల మీద నూనె దీపాలు పెట్టి సోపాన దీపాలంకరణ జరగడం జరుగుతుంది. మెట్ల దీపాలంకరణ అది ఒక్క దీపావళి రోజే ఈ మెట్లకి అన్నింటి మీద దీపాలు పెట్టి దీపారాధన జరగబడడం. దాని విషయం మీద మన నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రేపు ఈ మెట్లు ఎన్ని దీపాలు పెట్టబోతున్నారు? సుమారు 1000 మంది వస్తారండి. ఇంచడానికి 1000 మంది వస్తారు. పెంకటి వైపు, కుడి వైపు, ఎడమ వైపు కూడా ఒక్కొక్క పెంకి వెలిగించుకుంటూ వెళ్తారు. అలాగే 6 గంటలకి బాణసంచి వెలిగించుకుంటూ ఒక టీం వస్తుంది. అదే 8 గంటలకి భగీరథి భజన మండలం వచ్చేది భారీ ఎత్తున భజన కార్యక్రమం జరుగుతుంది. అంటే చెప్పుకుంటూ పోవాలి కానీ ప్రతి పండుగ కూడా మన అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి పండుగ కూడా బాగా చేస్తారండి. ఇంకా ఏ ఉత్సవాలు జరుగుతాయండి? మన భగీరథి మన అందలాపల్లి గ్రామంలో భారీ ఎత్తున భగీరథి 9 దసరా నవరాత్రులు భారీ స్థాయిలో ప్రతి రోజు కూడా రోజుకి 2000 మందితో భోజన కార్యక్రమం జరుగుతుంది. కావున అదే స్పెషల్ అనేది ఏం కాదు, సోలార్ మహోత్సవం సార్. సోలార్ మన గ్రామీణ బ్యాంక్ నుంచి వేసుకుంటూ వస్తారు. సోలార్ మహోత్సవం భారీ స్థాయిలో జరుగుతుంది. అలాగే సంక్రాంతి కూడా భారీ స్థాయిలో, సంక్రాంతి ఉగాది కూడా భారీ స్థాయిలో సంక్రాంతి బాగా చేస్తారు. వీటికి డిఫరెంట్ ఏంటంటే మన కాలువతో భవనాలు తానం చేసి అది బాగా డెవలప్మెంట్ గ్రామంలో హైలైట్ అనేది మన అచ్చుతాపురం మండలానికి కూడా భారీ స్థాయిలో హైలైట్. మన బ్రిడ్జి అనేది ఏ ఊర్లో కూడా లేదు సార్. మన అందలాపల్లిలో భారీ ఎత్తున కాలువ అనేది రోజు కొన్ని వేల మంది కూడా తానం చేస్తారు. టాప్ అనేది 9 రోజులు కూడా అన్న సమాధానం కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా దీపావళి కూడా బాగా చేస్తాం. అలాగే శనివారం మన నాగల చవితి 5 పుట్టలు తయారైపోయి భారీ స్థాయిలో కూడా పుట్టలు కూడా చూపిస్తాం. మీరు చూస్తారంటే అక్కడ 2 ఉన్నాయి. అదే కూడా మన అందరూ గ్రామంలో 10 కుటుంబాలు కూడా కలిపి కూడా ఈ పండగ గొడవ లేకుండా భారీ స్థాయిలో నాగల చవితి హైలైట్ సార్ బాగా చేస్తారు. అదండి శ్రీ భగీరథి అమ్మవారి మెట్ల దీపారాధన. అలాగే అమ్మవారి గుడి దగ్గర పైన మండపాల చుట్టూ రేపు విద్యుత్ దీప అలంకరణలతో నూనె దీపాలతో అంగరంగ వైభవంగా దీపావళి కార్యక్రమం నిర్వహించడానికి మన నిర్వాహకులు రెడీగా ఉన్నారు. కాబట్టి 50 మంది రేపు సాయంత్రం ఎన్ని గంటల నుంచి సార్? 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి భారీ ఎత్తున భగీరథి అమ్మవారి గుడి దగ్గర 8 గంటలకి భగీరథి భజన మండలి చేత భారీ ఎత్తున రేపు భగీరథి అమ్మవారి భజన మండలి వారి చేత కూడా భజన కార్యక్రమం ఉంది భగీరథి అమ్మవారి గుడి దగ్గర. కాబట్టి 50 మంది కూడా వచ్చి సాయంత్రం వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి దీపారాధన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి అందరికి ఈ ఏరియా కూడా అందరూ పిక్నిక్ ఫేమస్. మొత్తం కూడా ఏరియా అంతా కూడా పిక్నిక్ స్పాట్. వస్తూ ఉంటారు బయట నుంచి. అవును, కొండకార లావా కూడా చాలా దగ్గరలో ఉందండి. ఈ భగీరథి అమ్మవారి గుడికి ఎగో పొలాలు అక్కడే ఉన్నాయి. ఆ పొలాల్లో కలవ పువ్వులు చాలా బాగుంటున్నాయి. ఈ భగీరథి అమ్మవారి గుడి మెట్ల నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనే వరి పొలాల్లో ఆ కలవ పువ్వులు చాలా ప్రకృతి సహజంగా ఉన్నాయి. శ్రీ భగీరథి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.